హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో అదే రుచితో ఉండే చికెన్ లాలీపాప్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి ప్లీజ్. అలానే మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా అయితే నేను 4 చికెన్ లెగ్ పీసులు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా చేసుకొని దాన్ని ఇలా చికెన్ లాలీపాప్స్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ తందూరి మసాలా, ఉప్పు తగినంత, పెరుగు 2 టేబుల్ స్పూన్స్, ధనియాల పొడి 2 టీ స్పూన్స్, తెల్ల నువ్వులు 1 టీ స్పూన్, ఫుడ్ కలర్ కొద్దిగా, వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకు మసాలా అంతా బాగా కలిసేట్లుగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరీ బాగా అంతా కలిసేట్టుగా మసాలా కలుపుకోవాలి. మీరు ఇలా బాగా కలుపుకోవడం వల్ల చికెన్కి మసాలా బాగా కలిసి టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలిపిన మిశ్రమాన్ని 1 గంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. మేమైతే 4 గంటలు ఉంచుకున్నాము. ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇది బాగా వేడయ్యేలోపు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కల్ని ఫ్రిడ్జ్లోంచి తీసి అందులో 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని బాగా కలుపుకోవాలి. మరి ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత కలుపుతున్నాం కార్న్ ఫ్లోర్.
గుర్తుంచుకోండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది. ఇందులో మనం చికెన్ లెగ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాం. ఆయిల్ బాగా హీట్ అయింది. వీటిని మీడియం ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాల పాటుగా వేయించుకోవాలి. మీరు చికెన్ని హై ఫ్లేమ్లో వేయించుకున్నారంటే చికెన్ లోపల పచ్చిగా ఉంటుంది, పైన మాత్రం వేగినట్టుగానే కనిపిస్తుంది. కాబట్టి మనం చికెన్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. చూసారా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల చికెన్ బాగా ఉడికింది, లోపల బయట కూడా బాగా రెడ్డిష్గా కనిపిస్తుంది. ఇలా బాగా వేయించుకోవాలి నూనెలో. ఇప్పుడు చికెన్ బాగా వేగిపోయిందండి, లోపల బయట అంతా చాలా బాగుంది. చూసారా, ఇప్పుడు చికెన్ని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మనం నిమ్మకాయ వేసుకొని ఇంకా పచ్చి ఎర్రగడ్డ కూడా కట్ చేసుకొని ఇందులో తింటే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్.